అమెరికాలో బ్రేక్‌ఫాస్ట్ ఇంత ఈజీ, ఇంత త్వరగా అయిపోద్ది అనుకోలేదండి. చూడండి వాళ్ళు ఎప్పుడు బ్రెడ్‌లు ఇట్లాంటివి స్టోర్ చేసుకొని ఉంటారు. హ్మ్. ఇవి ఎప్పుడు వాళ్ళకి ఉండాల్సిందే. ఎప్పుడు కావాలంటే అప్పుడు తినేట్టుగా వాళ్ళు వారంకొకసారో, 10 రోజులకొకసారో వెళ్ళి తెచ్చిపెట్టుకుంటుంటారు. దానికి కావాల్సిన ఐటెమ్స్ జాము, తర్వాత ఇదేమంటే బటర్ అంటారే, బటర్‌కి సంబంధించి బాక్సు. దాంట్లో ఈ విధంగా బటర్ పెట్టుకుంటారంట. అంటే ఈ జాము, ఆ బటరు వేసుకొని, ఆ బ్రెడ్డు అవి తినడం. అంతే అయిపోయింది వాళ్ళ బ్రేక్‌ఫాస్ట్. మనమైతే 2 రోజుల ముందు నుంచే పప్పు నానబెట్టుకోవడం, బియ్యం నానబెట్టుకోవడం, ఇంకా ఏవి నానబెట్టుకోవాలో ముందు రోజు ఉదయం నుంచి సాయంత్రం దాకా నానబెట్టడం, సాయంత్రం వాటిని మిక్సీకేయడం, మళ్ళీ పులియబెట్టడం, ఉదయం లేసి ప్రాసెస్. ఇయంతా ఏమీ లేదు వీళ్ళకి ఈజీ. ఇంకొక టిఫిన్ ఏంటంటే ఓట్స్. ఈ ఓట్స్ ఒక ప్యాకెట్ తెచ్చుకుంటారు. ఇది వారం 10 రోజులు వాడేస్తారు. ఈ ఉట్ట ఓట్సే కాకుండా అందులో బ్లూబెర్రీస్ అని, చె చెర్రీస్ అని అవి వేసుకొని తింటారనమాట. ఇది రోల్డ్ ఓట్స్ అంట. ఇది పచ్చిదే తినకూడదు. ఇది కొంచెం బౌల్‌లో ఏసుకొని ఒక 2 నిమిషాలు ఉడకబెట్టుకొని తినేస్తారు. అందులో ఫ్రూట్స్ ఏవి కావాలంటే అవేసి. గుమ్మడి గింజలని, వాల్‌నట్స్ అని అవి, బాదం పప్పులని ఇంకా రకరకాలుగా వేసుకొని తినేస్తారు. అయిపోయింది టిఫిన్. ఇది మూడో టిఫిన్ ఏంటంటే సీరియల్స్. ఇదేంటగా క్రిస్పీగా క్రంచ్‌గా ఉంది. నేను తింటుంటే తీయగా బాగున్నాయండి అది సీరియల్స్. సీరియల్స్ బాక్స్‌లో కూడా వస్తాయి కదా! ఇది మామూలు. ఇదేంటి చూసారా? మనమైతే మా ఆంధ్రాలో ఇండియాలో మనం షుగర్ వాడతాం కదా! ఇక్కడ వీళ్ళు ఇవి వాడతారు. ఇదేందంటే మాంక్ ఫ్రూట్‌లో నుంచి వచ్చే ఎక్స్ట్రాక్ట్. అంటే మాంక్ ఫ్రూట్‌లో ఒక తీపి పదార్థం ఉంటుంది. దాని నుంచి అది పొడి చేసి, పౌడర్ చేసి, ఈ విధంగా ప్యాకెట్ చేసి అమ్ముతారు. ఈ విధంగా మైన్యూట్ అంటే మనం చక్కెర గాని మిక్సీలో ఏస్తే ఎట్టుంటుందో అట్టుంటదనమాట. ఇది మాంక్ ఫ్రూటు. షుగర్ పేషెంట్‌కి చాలా ఉపయోగపడుతుందంట. ఇదిగోండి. ఈ విధంగా పైనేసి చూపిచ్చాను చూడండి. అట్టుంటదనమాట పిండిలాగా. మాంక్ ఫ్రూట్ షుగర్ అది. ఇకపోతే ఇంకొక షుగర్ వాడుతుంటారు అప్పుడప్పుడు. ఇది కోకోనట్ షుగర్ అంట. ఇది ఆర్గానిక్ కోకోనట్ షుగర్. ఇది ఓపెన్ చేస్తుంటే నాకు తాటి బెల్లం స్మెల్ వచ్చిందండి. ఇదేందంటే బెల్లంలాగా అనిపించింది. బెల్లం పొడి ఆర్గానిక్ జాగరి పొడిలాగా అనిపించింది. ఇది ఆర్గానిక్ కోకోనట్ షుగర్ అనమాట. ఇది కూడా షుగర్ పేషెంట్స్కి మంచిది. అది అట్ ది సేమ్ టైం ఇంకా అందరికి కూడా మంచిదనమాట. అంటే వైట్ షుగరు, వైట్ రైసు అవి వాడకూడదు అంటారు కదా, అందుకని. ఇదేంటంటే ప్రోటీన్ పౌడర్, ప్రోటీన్ బ్లెండ్ అంట. ఇది 100% రాసున్నారు కదా. ప్రోటీన్ పౌడర్ అంటే ఏంటో మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి. పాలపిండిలాగా ఉంటుంది. ఇది వేడి నీళ్ళు వేస్తే గడ్డ కట్టుకుంటూ ఉంటుంది అనమాట. చల్లనీళ్ళలో కలుపుకొని మనం పాలల్లో వేసుకొని తాగేయవచ్చు చక్కెర బదులు. తియ్యగా ఉంటుందండి. అది ఎట్లా తయారు చేస్తారంటే పాల ప్రోడక్ట్లో నుంచే మన మామూలుగా విరిగిన పాలు, దాంట్లో నుంచి విరిగిపోతే పాలు పైన తేటగా వాటర్ ఉంటుంది చూడండి, ఆ వాటర్లో నుంచి తయారు చేస్తారంట. అది ప్రోటీన్ ఉంటుందంట. మనం మామూలుగా పాలు ఇరిగిపోతే పైన నీళ్ళంతా వంచేసి ఆ కింద గడ్డగా ఉండేది మాత్రమే బెల్లమో, చక్కెరో, నెయ్యో వేసుకొని తింటాం కదా, ఇట్లా కాకుండా పైన వాటర్తో తయారయ్యే ప్రోటీన్ పౌడర్ అంటది. సో చక్కెర బదులు అది వేసుకొని మనం పాలు తాగొచ్చు. సో ఇదండి మీకు ఈ వీడియో. వీళ్ళ బ్రేక్ఫాస్ట్ ఎంత ఈజీగా చూడండి. నాకైతే భలే నచ్చింది. కానీ మనకు అలవాటు లేని టిఫిన్లు బ్రేక్ఫాస్ట్లు కదా, వారంలో ఒక్కసారి తింటేనే నాకు ఏదోగా ఉంది. సరే, ఇంకా తప్పని పరిస్థితుల్లో వాళ్ళతో పాటే మనం కూడా తింటూ పోతూ ఉండాలి. ఇక్కడ ఉన్న రోజులు వాళ్ళకంటే తప్పదు, అలవాటు అయిపోయింది. బిజీ లైఫ్. ఆ బిజీ లైఫ్లో ఏదో ఒకటి నోట్లో వేసుకొని పోతూ ఉండడమే పాపం అనిపిస్తుంది ఒక్కొక్కసారి. మనలాగా ఇండియాలో కమ్మంగా బోండాలు, బజ్జీలు, ఇడ్లీలు, దోశలు, వడలు, పొంగలు, ఉప్మా చేసుకోవచ్చు అండి. ఇక్కడ మర్చిపోయే ఉప్మా చేసుకోవచ్చు. ఈ ఇడ్లీలు ఇవన్నీ ముందు రోజు ప్రాసెస్ అంతా నథింగ్ అనమాట. ఇంకా మన జాములు, బ్రెడ్లు, సీరియల్స్, ఓట్స్ ఇవి తిని బతికేసేయాలి ఇక్కడ ఉన్న రోజులు. బాగుంది కదా
ఇలా బ్రేక్ఫాస్ట్. ఇక్కడ కూడా దొరుకుతాయి ఇడ్లీలు, దోశలు, బోండాలు. ఎక్కడ దొరుకుతాయో తెలియదు. ఇండియన్ స్టోర్ అంటారు కానీ ఆడ అస్సలు బాగుండదు. ఇండియన్ హోటల్స్ కొన్ని ఉంటాయి, అస్సలు బాగుండవు. అది ఎప్పుడో మంగళవారం అట్లాంటి రోజుల్లో పెడతారంట. అప్పుడు పోయి మనం చూసుకోవాలన్నమాట. అది మన టేస్ట్ రాదు, అది వాళ్ళ టేస్ట్ వస్తుంది. అది మనం తిన్నట్టు కూడా ఉండదు. ఇంకా అందుకనే నేను ఇక్కడికి వచ్చిన తర్వాత నేనే ఒకరోజు ఇడ్లీ, దోశ అవి చేశాను. నేను వచ్చేటప్పుడే దోశ మిక్స్, ఇడ్లీ మిక్స్ అవన్నీ తయారు చేసి వచ్చాను. వాటితో ఇక్కడ ఇడ్లీలు అవి తయారు చేశాను అనమాట. ఉప్మా మిక్స్ అయితే సూపర్గా సక్సెస్ అయిందండి. ఉప్మా మిక్స్ రాగానే మనకి వేడి నీళ్ళు తెల్లబెట్టి కొంచెం ఆయిల్, అంటే ఉప్మాకి కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది కదా, సో ఆయిల్ వేసేసి ఆ ఉప్మా పిండి దాంట్లో అన్నీ మనం వేసుకొని వచ్చాము. అది వేసి కలిపేస్తే ఉప్మా మిక్స్ రెడీ అయిపోయింది. మీకు ఆ వీడియో ఒకటి నేను ఈసారి ఉప్మా మిక్స్తో ఎలా చేయాలని నేను చూపిస్తాను. చూడండి ఎంత ఈజీయో. నాకు అనిపించింది ఇట్లాగే మనం ఇంట్లో కూడా తయారు చేసి పెట్టుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు వేడి నీళ్ళు తెల్లబెట్టి కొంచెం ఆయిల్ వేసి, ఎర్రగడ్డ మాత్రం వేయలేదండి ఆ ఉప్మా మిక్స్లో పాడవుతుందని. ఇప్పుడు మీకు కావాలంటే ఎర్రగడ్డలు అవి వేసుకొని ఉప్మా మిక్స్లో వేసుకొని తయారు చేసుకోవచ్చు. సో ఇదండి నాకు చెప్పాల్సింది, చూపించాల్సింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మరిన్ని వీడియోల కోసం సుజాత బ్యాంకర్ ఛానల్ని ఫాలో అవ్వండి. ఈ వంటలు వార్తలే కాదండి, నేను ముఖ్యంగా నా ఛానల్ నేను ఓపెన్ చేసింది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డీటెయిల్స్ ఆ యొక్క గురించి చెప్పడానికేనండి. మీకు బ్యాంకు గురించి ఏదైనా డౌట్స్ ఉన్నా క్లారిటీ చేయడానికి నాకు కామెంట్లో పెట్టండి. నా వీడియోలు చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.